నిరుపేద కుటుంబాలకు వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 21 మంది లబ్ధిదారులకు 7,75,414 రూపాయల చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఆసుపత్రులు సరైన విధంగా బిల్లులు సమర్పిస్తే 2 నుంచి 3 వారాల్లోనే రియంబర్స్మెంట్ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 21 మందికి సుమారు 8 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదైతే వైద్య సేవల నిమిత్తం ఖర్చు పెట్టారో దానికి రీయింబర్స్మెంట్గా హాస్పిటల్స్కి వాళ్ళు కట్టిన డబ్బుకి కొంతవరకు వీళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న CMRF కార్యక్రమం ఈరోజు అందజేయడం జరిగింది. అనేక గ్రామాల నుంచి తెనాలి పట్టణం నుంచి కూడా చాలామంది పాపం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మరింత వేగవంతంగా ఈ కార్యక్రమం అందరికీ అందే విధంగా పారదర్శకంగా జరిగే విధంగా హాస్పిటల్స్ తోటే డైరెక్ట్గా ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెనాలి నియోజకవర్గంలోనే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 5,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం దాదాపు 553 కుటుంబాలకి మనం అందించగలిగాం. సో ఆ విధమైన ఒక మార్పు కోసం మనం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవడం మాకు అటువంటి అవకాశం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకి ఆ సేవాభావంతో చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. సక్రమంగా హాస్పిటల్స్ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీరు కరెక్ట్గా బిల్స్ అయ్యి అందిస్తే తప్పకుండా మీకు 2-3 వారాల్లోనే మీకు రీయింబర్స్మెంట్ జరిగేటట్టు